హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి బెండకాయ కురుకురే. ఓకే, చూడండి. ఇది ఎంత ఈజీ అంటే ఎంత టేస్ట్ అంత ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మొత్తం ప్రొసీజర్ చూపించలేకపోతున్నాను. బెండకాయలని ఇలాగా ఒక బెండకాయని తీసుకొని 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం సైజు, కానీ కొంచెం పొడవు ఉంటేనే బాగుంటుంది. దీంట్లో కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోరు, చాట్ మసాలా, కారము, ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సింపుల్ అనమాట. జస్ట్ అట్లా అన్నీ మిక్స్ చేసేసుకుని కొంచెం డ్రైగా ఉంటే కొంచెం వాటర్, అంటే ఆ మసాలా ఈ ముక్కలకి అంటుకునేటట్టు కొంచెం వాటర్ తడిపేసి మంచి డీప్ ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా కురుకురే చూసారా ఎంత బాగా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఒకటి తిని చూశాను, అరే ముందే చూపించుంటే బాగుండేదే నా ఫ్రెండ్స్కి అనుకున్నా. చాలామంది అడుగుతున్నారు ఏంటి ఈ మధ్యన అసలు వీడియోలు చేయట్లేదని. నేను కొంచెం బిజీ అయిపోయాను ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ సారీ. కుదిరినప్పుడు మీకు చిన్న షార్ట్స్ పెడుతున్నాను, తప్పకుండా చూడండి నా షార్ట్స్. న్యాచురల్గా క్యాట్స్ కానీ ఏదన్నా నాకు కనబడినప్పుడు ఐఎమ్ టేకింగ్ షార్ట్స్. సో అవి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా చూసి ఫ్రెండ్స్, ఈ బెండకాయ కురుకురే అనేది తప్పకుండా మీరు ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు, పప్పుచారులో అన్నంలో తినచ్చు, లేదంటే రసంలో తినచ్చు. సో చాలా బాగుంటాయి. ఉట్టిన అలా కూర్చుని టైంపాస్, మనకి చలికాలం కదా, కాసేపు అలా కూర్చుని మనం తినచ్చు. క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు కూడా ఇవి పెట్టుకుని తినచ్చు. మన ఇష్టం, ఎట్లయినా తినచ్చు, కానీ హెల్దీ కదా బెండకాయ. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఇష్టపడతారని, మీ కామెంట్స్, మీ యొక్క షేరింగ్లు నాకు వస్తాయి. లైక్ చేయండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బెండకాయ కురుకురే తప్పకుండా చేసుకుని తినండి. సీ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్, all my viewers, all my subscribers. Thank you so much.